ద రికార్డ్. తేడాగా ఉన్నటువంటి ఆ టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో యాక్షన్ షురూ అవబోతోందా? సీఎం చంద్రబాబు అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారా? పదే పదే హెచ్చరిస్తున్నా సరే వినకుండా గీత దాటుతున్న వాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా డిసైడ్ అయిపోయారా? సీఎం టేబుల్ మీదున్న ఆ రిపోర్ట్స్ ఏంటి? వాటిపై ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. సుపరిపాలనకు సంవత్సరం పేరిట వేడుకలు కూడా చేసుకుంటున్నారు. ఇదే ఫస్ట్ ఇయర్లో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎవరి ప్లస్లేంటి, ఎవరి మైనస్లేంటి, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎలాంటి లావాదేవీలు చేస్తున్నారు, ఇరుక్కుంటున్నారంటూ డీటెయిల్డ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు. ఇటీవల ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన చేస్తున్న కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆ రిపోర్ట్ ఆధారంగానే అన్నది ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నారు సీఎం. దయచేసి ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేస్ గా మిగిలిపోవద్దన్నది ఆయన మాటల సారాంశం. అంటే తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు గురించి ఆయన దగ్గర పూర్తిస్థాయి నివేదికలు ఉన్నాయని, వాటి ఆధారంగానే హెచ్చరిస్తున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కరప్షన్, ఇతరత్రా విషయాల్లో ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలన్నట్టుగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి హెచ్చరికలు. ఆయనేం సమాచారం లేకుండా అలా మాట్లాడడం లేదని, ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ వెనుక చాలా కారణాలున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యే పనితీరును బట్టే నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వం మీద ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుందని, అందుకే జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు తేడాగా ఉన్నారో సీఎంకి ఫుల్ క్లారిటీ ఉందని, ముందు కామన్ గా అందర్నీ హెచ్చరించి మెల్లిగా 1 by 1 లెక్కల్లోకి రావచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కామన్ గా చెప్పాల్సినంత వరకు చెప్పేశారని, ఇక మాటల్లేవు చేతలేనని అంచనా వేస్తున్నాయి టీడీపీ వర్గాలు. చెప్పాల్సింది చెప్పేశారు కాబట్టి ఇక నుంచి 2-3 నెలలు ఎమ్మెల్యేల పనితీరుని గమనిస్తారని, అప్పటికీ తేడా ఎమ్మెల్యేల తీరు మారకుంటే చంద్రబాబు టైప్ ఆఫ్ యాక్షన్ మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు టీడీపీ నాయకులు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది. బాబు టైప్ ఆఫ్ యాక్షన్ అంటే ఏ రకంగా ఉంటుందనే చర్చ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ వర్గాల్లో కూడా జరుగుతోంది. ఇక 2-3 నెలల్లో దారికి రాని శాసనసభ్యులను ఒక రకంగా డమ్మీలుగా చేసే ప్రక్రియ మొదలు కావచ్చంటున్నారు. సీఎం యాక్షన్ ప్లాన్ పరిధిలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ ఫోన్ కాల్స్ కి అధికారులు స్పందించకపోవడం, ఇతరత్రా కింది స్థాయిలో సహకారం లేకపోవడం లాంటి చర్యలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలోని అధికార యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే డైరెక్షన్ లో కాకుండా అక్కడ పెట్టే ఇన్ఛార్జ్ గాని, వేరే నాయకుడి మాట గాని వినేలా ఆదేశాలు ఉండొచ్చన్నది ఓ అంచనా. ఆ విషయంలో మాత్రం వేరే ఆలోచన ఉండకపోవచ్చని, చర్యలు కఠినంగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటి నుంచే యాక్షన్ తీసుకోకపోతే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతింటుందన్న నివేదికల మేరకే సీఎం సీరియస్ గా వార్నింగ్స్ ఇస్తున్నారని, ఇష్టం వచ్చినట్టు ఆటాడే బాలకు టైం అయిపోయిందని అంటున్నారు. ప్రెజెంట్ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో ఇప్పటికే సగానికి పైగా రాంగ్ ట్రాక్ లో ఉన్నట్టు నివేదికలు అందాయట. ఇప్పటికీ ప్రతి వారం సర్వేలు జరుగుతున్నట్టు సమాచారం. రాబోయే 2-3 నెలల్లో మారని ఎమ్మెల్యేలకు ఇక శంకర్గిరి మాన్యాలేనన్న ప్రచారం జరుగుతోంది. ఇదేదో ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కాదని, కూటమి మళ్లీ పవర్లోకి రావాలంటే అలాంటి వాటికి చెక్ పెట్టాల్సిందేనన్నది టీడీపీ అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది. మరోవైపు ఇంత చెబుతున్నా కొంతమంది దారిలోకి వస్తారా లేదా అన్నది అర్థం కాని పరిస్థితిగా ఉందట. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమోనన్న ఆతృతలో కొంతమంది ఎమ్మెల్యేలున్నట్టు చెప్పుకుంటున్నారు. అలా ఆత్రంగా ఉన్న వాళ్ళు హెచ్చరికల్ని ఎంతవరకు పట్టించుకుంటారన్నది క్వశ్చన్ మార్క్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇలాంటి రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకునే 2-3 నెలల తరువాత యాక్షన్ మొదలు పెట్టాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తేడాగా ఉన్న ఎంతమంది శాసనసభ్యులు దారికొస్తారో చూడాలి మరి.